హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా ట్రిప్లో భాగంగా మేమైతే అన్నవరంలో లవ్లీ దాబాకి అయితే వచ్చేసాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ ఒక కాజు టమాటా మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మా ముందు అయితే లైవ్లోని ప్రిపేర్ చేశాడు. సో లవ్లీ దాబాలోని సిట్టింగ్ అండ్ కుకింగ్ ఒకే దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. టమాటాలు వేసాడు. సో మేము టమాటాలు కూడా కొంచెం ఎక్కువ వేయమన్నాము. ఫ్లేమ్ చూసే చాలా బాగా వచ్చింది. సో ఇతను మేకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడో ఒక వీడియోలో చూస్తుంటాను. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేకింగ్ అయితే చాలా హైజీనిక్గా ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ షెఫ్ అయితే ఒరిస్సా నుంచి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. సో తెలుగు అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టేస్టింగ్ సాల్ట్ కలర్స్ లేకుండా అయితే నేను వండమని చెప్పాను. తను అలాగే యాక్సెప్ట్ చేశాడు. అదేవిధంగా మాకు మంచి ఫుడ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు ఇంతకు ముందు ఈ దాబాలో తిన్నట్లయితే మాకు కామెంట్లోని తెలియజేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఏమిస్తాడో తెలియదు కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా బాపురే జీడిపప్పు అయితే చాలా వేసాడు. కరీము సురేంద్ర నేనైతే తిన్నప్పుడు చాలా ఎక్కువ అనిపించింది. సో లైట్గా వాటర్ అయితే వేసాడు, ఎందుకంటే గ్రేవీ నేచర్ రావడానికి. మేమైతే చెప్పాము కొంచెం స్మోకీ ఫ్లేవర్ కూడా రావాలని చెప్పాము. సో దాని గురించి కాస్తంత స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఫ్లేమ్ అయితే ఎక్కువ పెట్టాడు. సో ఇదంతా ప్యాక్ చేసుకున్న తర్వాత మేమైతే బయలుదేరిపోతానికి రెడీగా ఉన్నాము. ఇదంతా కాదు ఫ్రెండ్స్, మొత్తం అంతా కలిపి కాజు టమాటా మష్రూమ్ కర్రీ 3 కలిపి జస్ట్ 250 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇంతకుముందు ఇదే దాబాలో కాకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ముందే చెప్పాను, ది ఫ్రెండ్స్. మేమైతే 3 ఉన్నాం ఫ్రెండ్స్. సో మా ముగ్గురిని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ ఫుడ్ ఎప్పుడైనా తినుంటే కనుక డెఫినెట్లీ కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క హింట్స్ అండ్ ఏదైనా క్వశ్చన్స్ కానీ సూచనలు కానీ ఉంటే మాత్రం నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మేము ఆర్డర్ ఇచ్చినటువంటి మష్రూమ్ జీడిపప్పు పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తను చాలా బాగా అయితే రెడీ చేశాడు. మీరు ఈ విధమైన ఫుడ్ తిన్నట్లు ఏంటిది దొడ్ల డైరీ పన్నీర్ పీస్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. సో నేను పన్నీర్ కర్రీ ఇమ్మన్నాను, మనోడు గార్నిష్గా కచ్చా పన్నీర్ పచ్చి పన్నీర్ అంటారు కదా, పచ్చి పన్నీర్ అయితే దీంట్లో వేశాడు ఫ్రెండ్స్. సో నాకు ఇదైతే చాలా బాగుంది, చాలా నచ్చింది. వావ్, చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ప్యాక్ చేసామని చెప్పాము, ప్యాక్ చేసేసారు. సో మళ్ళీ మా యొక్క జర్నీ అయితే మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్లో మీకు ఇష్టమైన కర్రీస్ ఏమైనా పెట్టమంటే మేమైతే మా స్వస్థాలతో తయారు చేసి అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి చిన్న యూట్యూబర్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వస్తారు చూడండి, దిగ్గో ఒకడేమో ఆజాము ఒకడేమో జమాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.